తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెదరని ముద్ర వేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ స్థానాలను సొంతం చేసుకుని తన సత్తా ఏంటో చూపించారు. దీంతో పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ క్రమంలో పాపులర్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్పతిలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్న అడగటం విశేషం. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి 16వ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్ బి ఓ కంటెస్టెంట్ ను పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రశ్న అడిగారు. 2024 జూన్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు అని అడిగారు. కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ఆడియన్స్ పోల్ ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్లో 50% మందికి పైగా పవన్ కళ్యాణ్ అని చెప్పారు. దీంతో కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పి లాక్ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ 1,60,000 రూపాయలు గెలుచుకుని తర్వాత ప్రశ్నకు వెళ్లారు. పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆయన సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ ను ఆయన పూర్తి చేయాల్సి ఉంది. ఎన్నికల కారణంగా ఆయా చిత్రాల షూటింగ్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ 3 సినిమాల ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులైతే ముందుగా ఓజీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటిస్తారా లేదా అనే అనుమానాలు తలెత్తాయి. పవన్ కళ్యాణ్ కూడా తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి ఆ తరువాత ఆపేస్తానని గతంలో చెప్పారు. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ తాను సినిమాల్లో నటిస్తానని స్వయంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.